హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోని భూగోళ శాస్త్రంలో ఉన్న పాఠ్య విషయాల గురించి తెలుసుకుందామండి. ఇందులో మనకు బాగా పరిచయమైన భూమి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఇందులో మనం తెలుసుకోబోయే అంశాలు ఏవేవి అంటే భూమి పుట్టుక మరియు పరిణామ క్రమం, రెండవది భూ అంతర్నిర్మాణం, మూడవది విజినర్ ఖండచలన సిద్ధాంతం మరియు పలక నిరూపక సిద్ధాంతం, నాలుగవది శిలలు రకాలు మరియు వాటి లక్షణాలు, ప్రశ్నలు అన్నమాట. ఇందులో భూమికి సంబంధించిన పరిచయం అంటే ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. సౌర వ్యవస్థలో మనకు తెలిసిన ఏకైక గ్రహ వ్యవస్థ భూమి కాబట్టి భూమి పుట్టుకను గురించి అర్థం చేసుకోవాలంటే సౌర వ్యవస్థపై ప్రాథమిక అవగాహన ఉండడం అవసరం. రాత్రి వేళల్లో ఆకాశాన్ని గమనించినట్టయితే చిన్న చిన్న ప్రకాశవంతమైన వస్తువులు కనబడతాయి. అందులో కొన్ని ప్రకాశవంతమైనవిగాను, కొన్ని అంతగా ప్రకాశవంతంగా కనిపించవు. ప్రకాశవంతమైన వాటిని ఖగోళ వస్తువులు అంటారన్నమాట. ఇందులో ఫస్ట్ పేరాలో మనం గమనిస్తే ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి అనేది సౌర వ్యవస్థలో ఒక భాగం. ఇది ఒక గ్రహ వ్యవస్థ అని కూడా చెప్పొచ్చు. ఈ భూమి పుట్టుక గురించి మనం తెలుసుకున్నట్టయితే మొదట మౌలిక అంశాల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. మనం రోజు చూస్తూ ఉంటాం, రాత్రి వేళల్లో ఆకాశాన్ని మనం పరిశీలించినట్టయితే చిన్న చిన్నగా ప్రకాశించే వస్తువులు కనపడతాయి. అందులో కొన్ని బాగా ప్రకాశిస్తాయి, మరికొన్ని అంతగా ప్రకాశించవన్నమాట. అవి ఎక్కువగా ఏవైతే ప్రకాశిస్తాయో వాటిని ఖగోళ వస్తువులు అంటారు. వీటినే ఆంగ్లంలో సెలెస్ట్రియల్ బాడీస్ అని కూడా అంటారన్నమాట. ఈ ఖగోళ వస్తువులు నక్షత్రాలు అని పిలువబడతాయి. ఇవి వాయువులతో తయారు చేయబడతాయి. అవి వేడిని, కాంతిని విడుదల చేస్తాయి. బిలియన్ల సంఖ్యలో నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని అంటారు. మిలియన్ల సంఖ్యలో గెలాక్సీలు కలిసి విశ్వం అవుతుంది. వివిధ రకాల నక్షత్రాల సమూహాలను నక్షత్ర రాశులు అంటారు. అందులో ప్రముఖమైన నక్షత్ర రాశి సప్తరిషి. ఇప్పుడు మనం సెకండ్ పేరాను గమనిస్తే ఇప్పుడు ఖగోళ వస్తువులు ఎన్నో మనకు ఆకాశంలో కనిపిస్తాయి అని చెప్పాం కదా. ఇందులో నక్షత్రాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ ఖగోళ వస్తువులే నక్షత్రాలు. ఇవి ఎలా తయారు చేయబడతాయి అంటే వాయువులతో తయారు చేయబడతాయి. అవి వేడిని మరియు కాంతిని విడుదల చేస్తాయి. బిలియన్ల సంఖ్యలో నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని అంటారు. అంటే కొన్ని లక్షల నక్షత్రాల సమూహం అన్నమాట. కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని అంటారు. మిలియన్ల సంఖ్యలో గెలాక్సీలు కలిసి విశ్వం అవుతుంది. వివిధ రకాల నక్షత్రాల సమూహాలని అంటే నక్షత్రాల గుంపులు ఎక్కువగా ఉంటే వాటిని నక్షత్ర రాశులు అని అంటారు. వీటిలో ప్రముఖమైన నక్షత్ర రాశి ఏది అంటే సప్తర్షి. ప్రముఖ నక్షత్ర రాశి ఏది అంటే సప్తర్షి అన్నమాట. పూర్వపు కాలంలో నక్షత్రాల సహాయంతో రాత్రి సమయంలో దిశలను గుర్తించేవారు. ఉత్తరపు నక్షత్రం ఉత్తరం దిశను సూచించగా దీనిని ధ్రువ నక్షత్రం అని అంటారు. నక్షత్రాలు గ్రహాలను కలిపి సౌర వ్యవస్థ అంటారు. లేదా సూర్యుడు 8 గ్రహాలు దాని ఉపగ్రహాలను కలిపి సౌర వ్యవస్థ అంటాం. మనకు బాగా తెలిసిన విషయమే అండి. పూర్వపు కాలంలో మనం ఇంతకుముందు గడియారాలు లేవన్నమాట. అలాంటి సందర్భంలో వేటి సహాయంతో సమయాన్ని గుర్తించేవాళ్ళు, దిశలను గుర్తించేవాళ్ళు అంటే ఆకాశంలో నక్షత్రాలు ఏర్పడే విధానాన్ని బట్టి సమయం, అందులో దిశలను గుర్తించేవారు అనమాట. ఇందులో ఉత్తరపు నక్షత్రం ఏ దిశను, ఉత్తర దిశను అంటే ఉత్తరం వైపు ప్రకాశించే నక్షత్రాన్ని ఉత్తరం దిశను సూచిస్తే దాన్ని ధ్రువ నక్షత్రం పోలెస్టార్ అని అంటారు. నక్షత్రాలు, ఈ గ్రహాలు వీటన్నింటినీ కలిపి సౌర వ్యవస్థ అంటారన్నమాట. లేదా సూర్యుడు 8 గ్రహాలు దాని ఉపగ్రహాలను కలిపి సౌర వ్యవస్థ అని అంటాం. సంబంధించిన పరిచయం అండి. నెక్స్ట్ భూమి పుట్టుక మరియు పరిణామ క్రమం. ఇందులో దీనికి సంబంధించిన పరిచయం తీసుకుంటే భూమి పుట్టుక, దాని పరిణామ క్రమం గురించి మానవుడు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ అసలు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించే తీరు 18వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది. ఈ సిద్ధాంతాల విమర్శలపై ఇప్పటికీ చర్చించడం జరుగుతూనే ఉందన్నమాట. అంటే భూమి ఎలా పుట్టింది, భూమికి సంబంధించిన వివరాలు, ఇవన్నీ సిద్ధాంతాలు ఎప్పుడో మనకి ప్రతిపాదించబడ్డాయి. కానీ వీటిని శాస్త్రీయ ఆలోచనతో, శాస్త్రీయ ధోరణితో చూస్తే అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది భూమి గురించి తెలుసుకోవడం అంటే 18వ శతాబ్దం నుంచే స్టార్ట్ అయిందనమాట.
దీంట్లో బఫన్ యొక్క పరికల్పన గురించి తెలుసుకుందాం. జార్జ్ డి బఫన్ ప్రకారం ఒక పెద్ద తోకచుక్క సూర్యుడిని ఢీకొట్టింది. ఈ ఘర్షణ మూలంగా సూర్యుని నుంచి పెద్ద మొత్తంలో పదార్థం అనేది విడిపోయింది. విడిపోయిన పదార్థం చల్లబడి గ్రహాలు ఉపగ్రహాలుగా ఏర్పడ్డాయి. ఇది శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పనగా పరిగణించవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి పరికల్పన అంటే ఊహ గురించి చెప్పాడనమాట. ఎవరు చెప్పారు అంటే బఫన్ అనమాట. ఈయన ఏం చెప్పారు, ఈయన పూర్తి పేరు ఏంటి అంటే జార్జ్ డి బఫన్. ఈయన ఏం చెప్పారు, ఒక పెద్ద తోకచుక్క సూర్యుడిని ఢీకొట్టిందనమాట. సూర్యుడిని ఢీకొట్టింది ఏది ఒక పెద్ద తోకచుక్క. అంటే ఈ రెండు ఢీకొనడం వల్ల ఘర్షణ అనేది వస్తుంది. ఈ ఘర్షణ మూలంగా సూర్యుని నుంచి పెద్ద మొత్తంలో పదార్థం అనేది ఒకటి విడిపోయింది. ఈ విడిపోయిన పదార్థమే చల్లబడి గ్రహాలు ఉపగ్రహాలుగా ఏర్పడ్డాయి అని పరిగణించారనమాట. ఎవరు అంటే బఫన్. నెక్స్ట్ గ్యాసియస్ మాస్ థియరీ. గ్యాసియస్ మాస్ థియరీ వీరి ప్రకారం జర్మన్ దేశానికి చెందిన ఇమ్మాన్యుయల్ ప్రకారం ఆదిమ పదార్థం రేణువుల రూపంలో గురుత్వాకర్షణ బలం కారణంగా ఒకదానికొకటి ఆకర్షితమై ఘర్షణకు గురి అవుతుంది. అలాంటి ఘర్షణ ద్వారా రేణువుల మధ్య ఉష్ణోగ్రత పెరిగి కోణీయ వేగం ఉత్పత్తి అయ్యి రేణువులు వాయువుల రూపం పొంది కాంతిని విడుదల చేయడం జరిగింది. ఈ కోణీయ వేగం వల్ల అపకేంద్ర బలం పెరిగి రేణువులను రింగుల రూపంలో ఆదిమ పదార్థం నుంచి వేరు చేయబడి తరువాతి కాలంలో చల్లబడి గ్రహాలుగా తయారు కాగా మిగిలిన ఆదిమ పదార్థం సూర్యుడిగా ఉండిపోయింది. ఇక్కడ మనం చెప్పుకున్నది ఏది అంటే గ్యాసియస్ మాస్ థియరీ అండి. ఈ థియరీని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే జర్మన్ దేశానికి చెందిన ఇమ్మాన్యుయల్ అనే శాస్త్రవేత్త అనమాట. ఈయన ప్రకారం ఆదిమ పదార్థం అనేది ఏ రూపంలో ఉంది, రేణువుల రూపంలో ఉంది. ఇది గురుత్వాకర్షణ బలం కారణంగా ఒకదానికొకటి ఆకర్షించబడుతూ ఉంటుంది. అంటే ఒకదానికొకటి ఆకర్షించబడుతూ ఉంది అంటే వాటి మధ్య ఘర్షణ అనేది కూడా ఉంటుంది. అలాంటి ఘర్షణ ద్వారా రేణువుల మధ్య ఉష్ణోగ్రత అనేది పెరిగి కోణీయ వేగం ఉత్పత్తి అయ్యి రేణువులు వాయువుల రూపం అనేది పొంది కాంతిని విడుదల చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ రేణువుల మధ్య ఆకర్షణ అనేది ఉంటుంది, అలాగే ఘర్షణ కూడా ఉంటుంది. ఇవి రెండు ఎక్కువ కావడం వల్ల ఉష్ణోగ్రత అనేది బాగా పెరిగి వీటి మధ్య కోణీయ వేగం అనేది ఉత్పత్తి అవుతుంది. దీంట్లో ఏది మనకు విడుదలవుతుంది అంటే కాంతి విడుదలవుతుంది. ఈ కోణీయ వేగం వల్ల ఏ బలం పెరుగుతుంది, అపకేంద్ర బలం అనేది పెరిగి రేణువులను రింగుల రూపంలో ఆదిమ పదార్థం నుంచి వేరు చేయబడుతుంది. అంటే మనం తీసుకున్నది ఆదిమ పదార్థం తీసుకున్నాం, ఇవి రేణువుల రూపంలోనే విభజించబడుతుంది. ఆ ఆదిమ పదార్థంలో రేణువులు అనేవి రింగుల రూపంలో వేరు చేయబడి తర్వాత చల్లబడి మళ్ళీ గ్రహాలుగా తయారవుతాయి. ఈ మిగిలిన ఆదిమ పదార్థం దేనిగా తయారవుతుంది అంటే సూర్యుడిగా ఉండిపోతుంది అన్నమాట. ఇది గ్యాసియస్ మాస్ థియరీ. నెక్స్ట్ లాప్లాస్ నెబ్యులార్ సిద్ధాంతం. లాప్లాస్ నెబ్యులార్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే లాప్లాస్. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఫ్రెంచ్ అనమాట. ఈయన దేని గురించి తెలియజేశారు, సౌర వ్యవస్థ పుట్టుక గురించి తెలిపాడు. ఇతని ప్రకారం నెబ్యులా అని పిలువబడే ఆరంభ పదార్థం చాలా వేడిగా ఉంటుంది. తర్వాత చల్లబడటం ద్వారా ఘనపరిమాణం అనేది తగ్గి దాని భ్రమణం పెరిగి గురుత్వాకర్షణ బలం కంటే ఎక్కువ మించిపోయింది. దీని ద్వారా నెబ్యులా నుంచి రింగుల రూపంలో పదార్థం వేరు చేయబడి గ్రహాలు ఉపగ్రహాలు తయారు కాగా మిగిలిన నెబ్యులా పదార్థం సూర్యునిగా ఉండిపోయింది. ఇక్కడ తీసుకుంటే అండి మనం గ్యాసియస్ మాస్ థియరీ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే ఆదిమ పదార్థాన్ని తీసుకున్నారు. ఇక్కడ లాప్లాస్ అనే శాస్త్రవేత్త ఏం చేశారు, ఆదిమ పదార్థాన్ని నెబ్యులా అని ఆరంభ పదార్థంగా చెప్పారనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే చాలా వేడిగా ఉంటుంది. తర్వాత చల్లబడడం వల్ల వీటి యొక్క ఘనపరిమాణం అనేది తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది, భ్రమణం అంటే దాని చుట్టూ తాను తిరగడం, భ్రమణం అనేది పెరిగి గురుత్వాకర్షణ బలం కంటే ఎక్కువగా మించిపోయిందనమాట. దీని ద్వారా నెబ్యులా నుంచి రింగుల రూపంలో పదార్థం, నెబ్యులానే మనం తీసుకున్నాం ప్రారంభ పదార్థంగా, ఆ నెబ్యులా నుంచి రింగుల రూపంలో పదార్థం అనేది వేరు చేయబడి ఆ పదార్థం నుంచి గ్రహాలు ఉపగ్రహాలు అనేవి సెపరేట్ అయిపోతాయి. తర్వాత మిగిలిన నెబ్యులా పదార్థం అనేది సూర్యునిగా ఉండిపోతుంది. ఇందులోని స్వల్ప మార్పులతో చాంబర్స్ మౌల్టన్, జీన్స్, జాఫ్రీ, ఒట్టో స్కిమిట్స్,
రస్సెల్ మొదలైన శాస్త్రవేత్తలు సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. ప్రముఖంగా పేరుగాంచిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ 1920లో ప్రతిపాదించడం జరిగిందనమాట. ఇక్కడ మొట్టమొదటి బాగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం ఏది అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే ఎడ్విన్ హబుల్. ఎప్పుడు 1920. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు అంటే 1920వ సంవత్సరంలో. ఎవరు ప్రతిపాదించారు అంటే ఎడ్విన్ హబుల్. నెక్స్ట్ మనం సౌర వ్యవస్థ గురించి తెలుసుకుంటే, మన సౌర వ్యవస్థ అనేది ఎన్ని ఉపగ్రహాలను కలిగి ఉంది? 8 ఉపగ్రహాలని కలిగి ఉంది. నెబ్యులా కేంద్రీకృత పదార్థం సుమారు 5 నుంచి 6 మిలియన్ల సంవత్సరాల కింద ఏర్పడగా, ఉపగ్రహాలు సుమారు 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినాయి అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి సౌర వ్యవస్థలో ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? 8 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో కేంద్రీకృత పదార్థం అనేది ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది అంటే 5 నుంచి 6 మిలియన్ల సంవత్సరాల ముందు ఏర్పడింది. ఇక్కడ ఉపగ్రహాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 4.6 బిలియన్ల సంవత్సరాల ముందు ఏర్పడ్డాయి. మన సౌర వ్యవస్థ సూర్యుడు, 8 గ్రహాలు, 63 ఉపగ్రహాలు కలిగి పరిమాణంలో చిన్నవిగా ఉండి, తోకచుక్కలు, ఆస్టరాయిడ్స్ కొన్ని మిలియన్ల సంఖ్యలో ఉండి, చిన్న పరిమాణంలో దుమ్ము, ధూళి కణాలను కలిగి ఉంది. ఇక్కడ మనం సౌర వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అందులో ఏవేవి ఉంటాయి అంటే సూర్యుడు, 8 గ్రహాలు, 63 ఉపగ్రహాలు, తర్వాత తోకచుక్కలు, ఆస్టరాయిడ్స్ వంటివి ఉంటాయన్నమాట. ఇందులో మనం మొదటి పాయింట్ తీసుకుంటే 8 గ్రహాలలో బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు ఈ 4 గ్రహాలను అంతరగ్రహాలు అంటారు. ఎందుకంటే ఇవి సూర్యునికి, ఆస్టరాయిడ్స్కి మధ్యలో ఉంటాయి. సూర్యుడికి, ఆస్టరాయిడ్స్కి మధ్యలో ఉన్న గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. ఈ 4 గ్రహాలకు వచ్చే పేరేది అంటే అంతరగ్రహాలు. మనకున్న మొత్తం గ్రహాల సంఖ్య ఎన్ని అంటే 8 అన్నమాట. మిగతా 4 గ్రహాలు ఏవి అంటే గురుడు, శని, వరుణుడు, నెప్ట్యూన్ బాహ్య గ్రహాలు అని అంటారు. బాహ్య గ్రహాలు అని వేటిని అంటారు అంటే గురుడు, శని, వరుణుడు, నెప్ట్యూన్. మొదట 4 గ్రహాలను భౌమ గ్రహాలు అంటారు. ఎందుకంటే ఇవి భూమిలాగే శిలలు, లోహాలతో కప్పబడి అధిక సాంద్రతను కలిగి ఉన్నాయి. మిగతా 4 గ్రహాలు జోవియన్ లేదా గ్యాస్ గ్రహాలు. మొదటి 4 గ్రహాలు అంటే అంతరగ్రహాలు అన్నమాట. అవి ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. మిగతా 4 గ్రహాలు జోవియన్ లేదా గ్యాస్ గ్రహాలు అంటారు. వీటిని బాహ్య గ్రహాలు అని కూడా అంటారు. జోవియన్ అంటే ఇక్కడ ఏమర్థం అంటే గురుడు. ఇవి భౌమ గ్రహాల కన్నా పెద్దదిగా ఉండి వాతావరణం అనేది మందంగా ఉంటుంది. ఆ వాతావరణంలో ఎక్కువ శాతం ఉన్న వాయువులు ఏవి అంటే హీలియం మరియు హైడ్రోజన్. మొన్నటి వరకు ప్లూటో కూడా ఒక గ్రహంగా పరిగణించబడింది. కానీ అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ యూనియన్ ప్లూటో ఇతర వాటిలాగా 2003 UB313 ఉందని దాన్ని డ్వార్ఫ్ గ్రహంగా పరిగణించడం ప్రారంభించారన్నమాట. ఈ 4 పాయింట్స్ మనం దీంట్లో మెయిన్ పాయింట్స్ తీసుకుంటే, మనకి సౌర వ్యవస్థలో మొదటి 4 గ్రహాలని భౌమగ్రహాలు అంటారు. ఇవి శిలలు, లోహాలతో కలిగి ఉంటాయి. మిగిలిన 4 గ్రహాలని బాహ్య గ్రహాలు అంటారు. వీటిలో జోవియన్ అనేది ఒక గ్రహం. ఆ జోవియన్కి మనకి సామాన్య నామం ఏది అంటే గురుడు అనమాట. ఇవి భౌమగ్రహాల కన్నా పెద్దవిగా ఉంటాయి. అందులో వాతావరణం కూడా చాలా మందంగా ఉంటుంది. ఇందులో ఉన్న వాయువులు ఏవి అంటే హీలియం మరియు హైడ్రోజన్. ఇక్కడ ప్లూటో అనేది కూడా మనకి మొన్నటి వరకు గ్రహంగానే ఉంది. కానీ అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ యూనియన్ ప్లూటో అనేది ఇతర వాటిలాగా లక్షణాలు కలిగి లేదని వాటిని డ్వార్ఫ్ గ్రహంగా పరిగణించడం అనేది ప్రారంభించారనమాట. ఇక్కడ సౌర వ్యవస్థకు సంబంధించి ఒక టేబుల్ ఫామ్ ఇచ్చాడు. ఇందులో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, నెప్ట్యూన్ లేదా ఇంద్రుడు వీటి మధ్య దూరం, సాంద్రత ఎలా ఉంది, వ్యాసార్థం ఎలా ఉంది, ఉపగ్రహాలు ఎలా ఉన్నాయి అని తీసుకుంటే బుధుడు సూర్యునికి మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే 0.387 అనమాట. శుక్రుడికి సూర్యుడికి మధ్య దూరం 0.723. భూమికి సూర్యునికి మధ్య దూరం 1.000. అంగారకుడు 1.524. బృహస్పతి 5.203. శని 9.539. వరుణుడు 19.182. నెప్ట్యూన్ లేదా ఇంద్రుడు 30.058.
వీటి మధ్య సాంద్రత అనేది గ్రామ్ లేదా ఘన సెంటీమీటర్ రూపంలో మనం కొలవడం అనేది జరుగుతుంది. బుధుడు యొక్క సాంద్రత 5.44, శుక్రుడి యొక్క సాంద్రత 5.245, భూమి యొక్క సాంద్రత 5.517, అంగారకుడి యొక్క సాంద్రత 3.945, బృహస్పతి యొక్క సాంద్రత 1.33 గ్రామ్ పర్ ఘన సెంటీమీటర్స్, శని యొక్క సాంద్రత 0.70, వరుణుని యొక్క సాంద్రత 1.17, నెప్ట్యూన్ లేదా ఇంద్రుని యొక్క సాంద్రత 1.66 అనమాట. ఇందులో వ్యాసార్థం తీసుకుంటే బుధుడి యొక్క వ్యాసార్థం 0.383, శుక్రుడి యొక్క వ్యాసార్థం 0.949, భూమి యొక్క వ్యాసార్థం 1, అంగారకుని యొక్క వ్యాసార్థం 0.533, బృహస్పతి యొక్క వ్యాసార్థం 11.19, శని యొక్క వ్యాసార్థం సుమారు 9.460, వరుణుడి యొక్క వ్యాసార్థం సుమారు 4.11, నెప్ట్యూన్ లేదా ఇంద్రుని యొక్క వ్యాసార్థం 3.88. ఉపగ్రహాలు బుధుడికి ఎలాంటి ఉపగ్రహాలు లేవు, శుక్రునికి లేవు, భూమికి ఒక ఉపగ్రహం ఉంది, అంగారకునికి 2 ఉపగ్రహాలు, బృహస్పతి యొక్క ఉపగ్రహాలు 16, శనికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 18, వరుణుడి యొక్క ఉపగ్రహాల సంఖ్య 17, నెప్ట్యూన్ లేదా ఇంద్రుడి యొక్క ఉపగ్రహాల సంఖ్య 8 అన్నమాట. ఇందులో మనం ఆస్ట్రనామికల్ సూర్యుని నుంచి దూరం, భూమి సగటు దూరం ఎంత ఉంది అంటే 149.598 వేల కిలోమీటర్స్ ఈక్వల్ టు 1కి సమానం అన్నమాట. దీన్ని యూనిట్లో వ్యాసార్థాన్ని మనం గమనిస్తే భూమధ్య రేఖ వ్యాసార్థం 6378.137 కిలోమీటర్ ఈక్వల్ టు 1కి సమానం అన్నమాట. ఇందులో భూమి అనేది ఒకప్పుడు శిలలతో ఉండి నిర్మానుష్యంగా ఉండి చాలా పలుచని వాతావరణం కలిగి ఉండడం అనేది ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే ప్రస్తుతం భూమిపై గల వాతావరణం అందుకు భిన్నంగా ఉండడమే కారణం. అంటే ఖచ్చితంగా కొన్ని మార్పులు జరిగి ఉంటాయి. ఆ మార్పుల ద్వారానే భూమి వేడి, శిలల పూరితమైన భూమి, జీవులు ఉండే విధంగా సకల సౌకర్యాలతో శిలావరణం వాతావరణం జనించి అందంగా తయారైందనమాట. ఇక భూమి యొక్క భ్రమణం, పరిభ్రమణం, దాని ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.